ఇందాక చెప్పినట్టు కొన్ని ఫ్యాక్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. ఆ ఫ్యాక్టర్స్ ఉంటూ ఎస్పెషల్లీ ఈ టీనేజ్లో ఎక్కువ ప్రెషర్ ఎక్కువ అయిపోయినా కానీ స్టడీస్ రూపంలో ఉండొచ్చు, ఫ్యామిలీ రూపంలో ఉండొచ్చు, ప్రెషర్ ఎక్కువైనా ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేక అందులోంచి ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ కావాలని వాళ్ళనుకోవడం, అదొక కారణమై ఉండొచ్చు. పియర్ ప్రెషర్ చాలా కామన్గా చూసేది. ఈ మధ్య మేము స్కూల్స్ కూడా వెళ్తుంటాం మన కౌన్సిలింగ్ చేయడానికి, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అక్కడ సర్ప్రైజింగ్లీ ప్రిన్సిపల్ టీచర్స్ చెప్తున్నారు, సార్ మా పిల్లల్లో కొంతమంది వీటికి అలవాటు పడుతున్నారు, వాళ్ళ అలవాటు పడుతూ పక్క వాళ్ళని కూడా ప్రేరేపిస్తున్నారు. సో ఇట్లా పియర్ ప్రెషర్ అందరని కాదు, కొంతమంది. ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ అంటే వాళ్ళకి దొరుకుతున్నాయి సార్. ఇప్పుడు స్కూల్ బయటే 2-3 గల్లీలు బయట వాళ్ళకి దొరుకుతున్నాయి. ప్రిన్సిపల్కి తెలుసు ఆ పిల్లలు ఎవరైతే ఒకరికి అలవాటు ఉందో వాళ్ళు మిగతా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, బాగుంటుంది, ఈ స్ట్రెస్ మీ ఇంట్లో స్ట్రెస్ ఇవన్నీ పోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడో ఆ పిల్లడు ఏం చేస్తాడో ఒకసారి ట్రై చేస్తాడు. ఇక ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ పదార్థాన్ని ట్రై చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్ అవుతుంది. పాజిటివ్ రీఇన్ఫోర్స్ అంటే అది ట్రై చేసినప్పుడు బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ అనేది ఏంటంటే షార్ట్ టైంలో ఇచ్చే మంచి అనుభూతి, ఎగ్జైట్మెంట్, దాని డోపమిన్ వల్ల వస్తుంది. ఈ పదార్థాలకు డోపమిన్ రిలీజ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో ఇది తీసుకోగానే షార్ట్ టైం, మేబీ ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ డోపమిన్ ఒక్కసారి రిలీజ్ అయినప్పుడు ఆ మనిషి యొక్క మానసిక స్థితి మొత్తం ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఫీల్ అయిపోతుంది. అది హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే రివార్డ్ సిస్టమ్ అని ఉంటుంది ఇంకోటి. ఆ రివార్డ్ సిస్టము ఈ హ్యాపీనెస్ని క్యాచ్ చేస్తుంది. నువ్వు ఇది తీసుకోవడం వల్ల హ్యాపీగా ఉన్నావు ఇవాళ, అది హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటుంది, కానీ ఆ రివార్డ్ని అంటే పాజిటివ్గా క్యాచ్ చేస్తుంది. అదొక మెమరీలో క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఏదైనా ఎవరో ఇంట్లో తిట్టారు ఏదో ఉన్నప్పుడు, అది ఆల్రెడీ బ్రెయిన్లో ఫీడ్ అయింది కాబట్టి ఫస్ట్ అది క్లిక్ అవుతుంది. ఇది తగ్గాలంటే అప్పుడు నా తీసుకునే తగ్గింది, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో వాడికి తెలియకుండా అటు సైడ్ లాగుతూ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. అందులో ఈ పియర్ ప్రెషరు, ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాడు మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఓవర్ ద టైం ఇందాక స్టార్టింగ్ చెప్పిన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది, దానికి ఉన్న ప్రాపర్టీ వల్ల టాలరెన్స్ పెరుగుతూ ఉంటుంది, తీసుకోకపోవడం వల్ల విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో తెలియకుండా వ్యసనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు.